డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. నిన్న క్యాబినెట్లో రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకోవడం ఇంకా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనతో పాటు రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో ఇప్పటి వరకు క్యాబినెట్లో ఏ మంత్రి ఏడవలేదు, ఎందుకు అన్న కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మీరే చెప్తున్నారు ఏ మంత్రి ఏడవలేదన్నారు. అంటే ఆ క్షణాలు అలాంటివండి. ఎందుకంటే ఒక రాజకీయ నాయకునికి ఎండ్ ఆఫ్ ద డే న్యాయ నిర్ణేతలు ప్రజలే. ఏ ప్రజల అభిష్టం మేరకు ఇది జరగలేదు, దాని మీద ఎవరికైనా కూడా ఒక శాసనసభ్యునికి అక్కడ ఎన్నికై అక్కడి నుంచే మంత్రి కావడం, ఈ గౌరవాన్ని ఇచ్చిన ప్రజలను తలుచుకున్నప్పుడు ఆ ఎమోషన్ అనేది ఎవరికైనా వస్తుంది. నా ప్లేస్లో ఎవరున్నా కూడా అదే జరిగింటుందని నేను ఫీల్ అవుతున్నా. ముఖ్యంగా ఇలాంటి సంఘటన ఎప్పుడు భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే రాష్ట్రానికి రాజధానులు మారింటాయి కానీ జిల్లా కేంద్రాలు మార్చిన పరిస్థితి ఎప్పుడూ లేదు. దానికే ఆ క్షణాల్లో భావోద్వేగానికి గురై నా కంటి నిండా నీళ్ళు రావడం జరిగిందే తప్పక ఇంకొకటి ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే నా పర్సనల్గా నా పదవికి సంబంధించో లేకుంటే నా కుటుంబానికి సంబంధించిన ఇష్యూ అయినప్పుడే అప్పుడైతే కొంతమంది ఫీల్ అయ్యేవాళ్ళు. ఇది టోటల్గా ఒక కాన్స్టిట్యున్సీ యొక్క గుండెలకు హత్తుకునే సమస్య కాబట్టి కొంచెం ఫీల్ అవ్వడం జరిగింది.